ఏమనంటే, ప్రభువా నిత్య జీవం పోవడానికి నేనేం చేయాలి? నిత్య జీవం పోవడానికి అంటే పరలోకం పోవాలంటే నేనేం చేయాలి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. అందరికి వినపడుతుందా? అన్నప్పుడు నీ పూర్ణ హృదయంతో, ఏ హృదయంతో? నీ పూర్ణ మనసుతో, సగం సగం కాదు. ఏ మనసు అంట? పూర్ణ మనసు, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడైతే నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడు. దేవుని స్తోత్రం. కొంతమంది దేవుని రాజ్యానికి దూరంగా ఉంటారంట. అంటే చూడండి, దేవుని రాజ్యానికి దగ్గరకు ఉండలు ఉంటారు, దేవుని రాజ్యానికి దూరంగా ఉంటారు. ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటారంటే దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆయన అత్తుకున్నవారు, ఆయన సేవించేవారు. ఇప్పుడు అన్నాడు కదా, ఏమనంటే వారం విశ్రాంతి దినం ఉంటుంది కదా. 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని ఎక్కడ ఉండాలని చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండాలి. మరి 6వ వారం దేవుని సన్నిధిలో ఉన్నవారు నిండు మనసుతో దేవుని స్తుతించేవారు. దేవుని స్తోత్రం. ప్రతి నెల ఆల్రెడీ ఉన్నవారు నిండు మనసుతో దేవుని స్తుతించేవారు. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో స్తుతించాలి. సగం సగం భక్తి చేయొద్దు. దేవుని స్తోత్రం. ఏ భక్తి చేయొద్దంట? సగం సగం భక్తి చేయొద్దు. సగం సగం భక్తి దేవునికి ఇష్టం ఉండదు. అంటే ఒక ఫోటో పెట్టుకొని స్వామి తండ్రి యేసు ప్రభువా పోయేస్తున్నాం, మళ్ళీ వచ్చిన తండ్రి అని యేసునామములో అడుగుతున్నాం అని అడుగుతారు. దేవుని స్తోత్రం. అంత అయిపోయింది అనుకుంటారా? అంత ఈజీ కాదు. మన పూర్ణ మనసుతో మన దేవుడైన ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి, నిండు మనసుతో ఆయన సేవించాలి. దేవుని స్తోత్రం. నిండు మనసుతో ఆయనను సేవించాలి. సరే, పర్ణశాల పండుగ కొరకు మనం చెప్పుకున్నాం. పర్ణశాల పండుగ ఎన్ని రోజులు చేస్తారంట? చెప్పాలి. ఎన్ని రోజులు? 3 రోజులు చెప్పండి. ఈ మధ్యలో చెప్పండి అమ్మా. ఎన్ని రోజులు చేయాలి పర్ణశాల పండుగ? 7 రోజులు. పక్కన ఉండేది చెప్పాను, అది చూస్తాం సార్. పర్ణశాల పండుగ ఎన్ని రోజులు చేసేది? 7 రోజులు చేయాలి. మీరు వస్తారా? ఇక్కడ పండుగ చేస్తాం. ఎన్ని రోజులు పండుగ చేద్దాం? వస్తారా? ముదిగండలో 2 రోజులు పండుగ ఉందంటే ఎవరు కూడా అర్థంగా రాలేకపోయారు. దేవుని స్తోత్రం. 7 రోజులు పండుగ అంటే వస్తారా మీరు? కానీ అక్కడ అది దేవాది దేవుడు ఏమని చెప్తుందంటే, మీరు పండుగను ఆచరించాలి. మీ శక్తి కొలది కానుక తీసుకొని రావాలి, మీరు అర్పణలు తీసుకొని రావాలి, మీరు నైవేద్యాలు తీసుకొని రావాలి, మీరు సంతోషించాలి, మీరు సంబరపడాలి. మీరు ఇళ్ళనే కాదు, మీరు పర్ణశాల పండుగ తీసుకోవాలి. దేవుని స్తోత్రం. ఏమేయాలంటే పర్ణశాల పండుగకు గుడారాలు వేసుకోవాలంట. దేవుని స్తోత్రం. ఇల్లు పెట్టి ఏం చేయాలంట? గుడారాలు పండుగ పెట్టుకుంటూ చేస్తాం నా దినేష్లో కదా. మరి వాళ్ళు 3 రోజులు 4 రోజులు గుడారాల పండుగ పెట్టుకొని ఎన్ని లక్షల మంది జనాలు వస్తారు కదా. ఎన్ని లక్షల మంది జనాలు వస్తారు. అంతమంది వచ్చి పండుగను ఆచరిస్తారు. పండుగను ఆచరించకపోయినా దేవుని ఇష్టం ఉండదు. పండుగను ఆచరించాలట. దేవుని స్తోత్రం. మనం ఈ పండుగలు ఎందుకు ఆచరిస్తాం? లోకంలో ఉన్న పండుగలు అయితే ఆచరిస్తాం. ఇంకే పండుగలు ఆచరిస్తారు చెప్పండి? లోకంలో అయితే గొబ్బెలు పెట్టాలంటే ఆచరిస్తాం. దేవుని స్తోత్రం. పటాకులు కాస్తామంటే ఆచరిస్తాం. ఇంకా ఎన్నెన్నో చేయాలని చేస్తారు. పండుగలు ఎన్నో చేస్తారు. కానీ ఈ పర్ణశాల పండుగలు ఆచరించినప్పుడు ఆనాటి కాలంలో అక్కడ ప్రజలు దీవించబడరు. పర్ణశాల పండుగ దేవుడు ఏర్పాటు చేసిన పండుగ. అది బాగా ఆలోచించండి. అయితే పూర్ణ మనసుతో నిండు మనసుతో దేవాది దేవుని స్తుతించడానికి వచ్చిన సొంత బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదువుకున్న తర్వాత
నేను వాక్యాన్ని ముందుకు వద్దాం. 14 అది యెహోషువ గ్రంథంలో నుంచి వద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము చూద్దాం. 14వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం, 6వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువకు రాగా యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనం చేసెను. మోషేతో నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాటని వెరుకుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే నన్ను పంపినప్పుడు 40 ఏళ్ళను ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని నా సహోదరులు జనుల హృదయము కరగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. దేవుని స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం. ఏ మనసు అంట చెప్పండి? నిండు మనసు. ఏ మనసు అంట? నిండు మనసు. ఇప్పుడు వర్తమానం తేవడానికి ఒక 12 మంది పోయేది, గోత్రానికి ఒకరు పోయాడు. దేవుని స్తోత్రం. గోత్రానికి ఒకరు, లేకపోతే ఇంకెంత అక్కడ పోయినప్పుడు పెద్దలు పోయినప్పుడు వాళ్ళు ఏం చేసిరంటే పలానా దేశం ఎట్టుందో చూసి రాకుండానంటే వాళ్ళు వీళ్ళకంటే పెద్దగా ఉండంట మనుషులు. ఎంత చెప్పండి? వీళ్ళకంటే ఎత్తు మందం బలంగా ఉన్నారంట. అయితే ఎత్తు మందం బలంగా చూసి అమ్మో వాళ్ళని దోచుకోలేవు, మనం చచ్చిపోయి వాళ్ళకు బానిసలు అయిపోతాం, మనం ఒకవేళ ఓడిపోతే వాళ్ళందరికీ మేము బానిసలు అయిపోతాం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 12 మందిలో 10 మంది జనాలకు అందరికీ మనం అక్కడ పోలేము, వాళ్ళు బలంగా ఉన్నారు జనాలు, వాళ్ళు మనం ఒక్క దెబ్బగా చచ్చిపోతాం, వాళ్ళు ఎట్లుంటారంటే పుష్టిగా ఉన్న జనాలు బలంగా ఉన్నారు, వాళ్ళకి పంటలు బాగా పండుతున్నాయి, ఒక్కొక్క ద్రాక్షకాయ కాస్తుంది, అందరూ పండ్లు ఉన్నాయి, అన్ని పంటలు ఉన్నాయి అక్కడ. కానీ జనాలు కూడా బందోబస్తుగా లాగున్నారు. దేవుని స్తోత్రాలు. వీళ్ళ జనాల హృదయం అంతా కూడా కరిగిపోయిందంట. అమ్మో దెబ్బగా చచ్చిపోతాం మనం. మోషే గారు మాకు అక్కడ సమాధులు లేవని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినవా, ఇక్కడ అడవిలో పాతి పెడతానికి వాళ్ళ దేశం అక్కడ వాళ్ళు చంపేస్తారు మమ్మల్ని, ఇక్కడ అడవిలో అయితే మాకు సమాధులు దొరుకుతాయని ఇక్కడ తీసుకొచ్చినావా అని చెప్పి మోషే మీద వాళ్ళు గొలుగుతా ఉన్నారు. దేవుని స్తోత్రం. కానీ యెఫున్నె కుమారుడైన కాలేబు యెహోషువ ఏం చేస్తారంటే ఇద్దరు వచ్చి అయ్యలారా అట్లా కాదు, మీరేం భయపడొద్దు, వాళ్ళకేమి భయపడిన అవసరం లేదు, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన దేవుడు మనకు ముందుగా నడుస్తాడు. వాళ్ళు ఎంతలా ఉన్నా సరే, వాళ్ళు ఎంత ఎత్తున్నా సరే, వాళ్ళు ఎంత పొడుగున్నా సరే, వాళ్ళకి ఎంత బలమున్నా సరే, కానీ మన దేవుడు మన పక్షాన ఉండగా వాళ్ళు ఏపాటి వారయ్యా, మీరు భయపడొద్దు అని చెప్పి వాళ్ళిద్దరే పోరాటం చేసి వాళ్ళని ఆ జనాలందరూ కూడా మెప్పించారంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఏమైందంటే 40 సంవత్సరాల ఈడు గలవాడైనటువంటి యెహోషువ కాలేబు గురించి చెప్తున్న మాట ఏంటంటే, కాలేబు అంట ఎలాంటి మనసు అంట? నిండు మనసు. చెప్పండి, ఏ మనసు అంట? నిండుకుండా తొలుపుతుందా? చెప్పండి, నిండుకుంటే ఏమైతుంది? తొలుపుద్ది అంట. అది సగం భక్తి చేస్తే ఏమైంది? సగం భక్తి అయితే పరలోకి పోతావో పో. దేవుని స్తోత్రం. అది గుర్తుపెట్టుకోవాలి. నిండు మనసుతో దేవుని స్తుతించినప్పుడు, నిండు మనసుతో దేవుని ఆరాధించినప్పుడు, నీ పూర్ణ మనసుతో దేవుని స్తుతించినప్పుడు దేవుడు నిన్ను నిండు మనసుతో ఉందో గనుక అక్కడ నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. కానీ అక్కడ 10 లక్షల మంది బయలుదేరారు, 20 లక్షల మంది బయలుదేరారు, కానీ అక్కడ ఇద్దరే మిగిలిపోయారు. ఎవరు మిగిలిపోయారు? కానాను దేశం పోయేసరికి ఎంతమంది? ఇద్దరే. ఎవరెవరు? యెహోషువ, కాలేబు. చెప్పండి, మీరు వీళ్ళ పేరు చెప్పండి.
కాలేబు ఎలాంటి వాళ్ళంట? నిండు మనసు కలిగిన వాడు కాలేబు. నిండు మనసు. ఎన్ని రకాలుగా కష్టాలు వచ్చినా, ఎన్ని రకాలుగా శ్రమలు ఎదురైనా, నీళ్లు దొరకకపోయినా, అన్నం దొరకకపోయినా, కష్టం ఎదురైనా, ఎన్ని రకాలుగా బాధలు వచ్చినా 40 సంవత్సరాలు ఓపిక కలిగి శ్రమ వచ్చినా కూడా ఆ కానాను దేశం వైపు చూసిండు కానీ ఈ శ్రమ వైపు చూడలేదు. అందుకే దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడట? కాలేబును. దేవుని స్తోత్రం. కాలేబును మెచ్చుకున్నాడు. కాలేబు నిండు మనసుతో దేవుని స్తుతించింది. కానీ వీళ్ళు గుండెలు హృదయాలు కరగదీసినట్టు ఉంది బైబిల్లో. చూడండి, ఇక్కడ మాట చదువుకుందాం. ఇక్కడ ఏముందంటే 11వ వచనం చదువుదాం. మోషే నాకెంత బలము, నాకంత బలము. 13వ వచనం చదువుకుందాం. 13 యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనక యెహోషువ అతను దీవించి అతను హెబ్రోనును సాక్ష్యముగా ఇచ్చాను. దేవుని స్తోత్రం. ఎలాంటి మనసు కలిగిన వాడంట? చెప్పండి, ఎలాంటి మనసు అంట? నిండు మనసు. మనకి ఏ మనసు ఉండాలి ఇప్పుడు? చెప్పండి, ఎంతమంది కావాలి నిండు మనసు? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, బస్తా ఉందనుకోండి, గోనె సంచి ఉందనుకోండి. ఆ గోనె సంచి ఏదైనా నింపితేనే నిండుతుంది. ఏది నింపిపోతే ఏమైతే చెప్పండి? వంగిపోతుందా లేకపోతే అట్నే నిండాలి గట్టిగా ఉంటుందా? చెప్పాలి, అనుకోవాలి, చెప్పాలి. వంగిపోద్ది కదా. దాంట్లో ఏదైనా ధాన్యము నింప, ఇసుక నింపుతావో, ధాన్యం నింపుతావో, ఇంకేదైనా నింపుతావో, కానీ నింపినప్పుడు ఇదేమైందంటే ఇంకా స్టాండర్డ్గా ఉండదు. అంటే దేవుని నిండు మనసుతో నువ్వు దేవుని స్తుతించినప్పుడు, నిండు మనసుతో నువ్వు దేవుని ప్రార్థించినప్పుడు, నీ హృదయం పూర్ణ హృదయంతో దేవుని ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ స్వాక్యం పొందినట్ట కాలేబు. దేవుని స్తోత్రం. నిండు మనసుతో దేవుని స్తుతించారు. కొంతమంది నిండు మనసుతో దేవుని స్తుతిస్తారు, నిండు మనసుతో దేవుని ఆరాధించేవారు ఉన్నారు, సగం సగం భక్తి చేసేవారు ఉన్నారు. ఒక వారం వస్తే 4 వారాలు బంద్ చేస్తున్నారు కదా. అవి నిండు మనసు కలిగిన వారా లేకపోతే సగం భక్తి కలిగిన వారా? చెప్ప, సగం భక్తి కలిగిన వారే. నిండు మనసు లేదు, పూర్ణ మనసు లేదు, పూర్ణ హృదయం లేదు. ఒకసారి ఏమైందంటే యేసు ప్రభు ఒకసారి ఏం చేస్తారంటే, ఒక ఇంటికి ఆ ఇంట్లో భోజనం చేయమని అయితే అతను రమ్మంటే పోయిందంట. ఆయన పేరు ఏం పేరంటే కుష్ఠరోగైన సీమోన్. ఏ సీమోన్ అంట? కుష్ఠరోగైన సీమోన్. ఈ కుష్ఠరోగైన సీమోన్ దగ్గర పోయినప్పుడు అక్కడ వాళ్ళు భోజనం సిద్ధపరిచారు. చూద్దాం, ఒకసారి మాట చదువుకుందాం. లూకా సువార్తలో ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం అనుకుంటా. లూకా సువార్త 7వ అధ్యాయం 36 వచనం చదువుకుందాం. పరిశీలనలో అడిగను, భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనమునకు కూర్చుండెను. ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు, బాగా ఆలోచించండి, ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు కడగా ముద్దు పెట్టుకొని దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
ఇక్కడ ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆ పేరేం పేరు పెట్టాడు ప్రభు చెప్పండి? పాపాత్మురాలైన స్త్రీ. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే ఈ పరిచయుడు ఉన్నటువంటి ఈ సీమోను ఇంటికి వచ్చింది. ఈ సీమోను ప్రభుని రమ్మంటే వచ్చిండు. ప్రభు భోజనానికి కూర్చున్నప్పుడు ఆమె అత్తరు తీసుకొని వచ్చింది. విలువ గల అత్తరు, దేవుని స్తోత్రం. అత్తరు తీసుకొని వచ్చి యేసయ్య పాదాలకు, అంటే కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడుగుతా ఉందంట. ముందుగా దేవుని స్తోత్రం. ఏం చేస్తుందంట? యేసయ్య పాదాలు కడుగుతా ఉంది. యేసయ్య పాదాలు కడిగిన తర్వాత ఆమె ఏం చేసిందంటే తల వెంట్రుకలతో ఏం చేసింది? తుడిచింది. చెప్పండి, ఏం చేసిందంట? తల వెంట్రుకలతో తుడిచింది. తుడిచిన తర్వాత ఏం చేసిందంట? మళ్ళా ఆమె అత్తరు తీసుకొని ఆయన పాదాలకు పూసింది. ఎన్ని చెప్పండి ఇప్పుడు? చెప్పాలి. ఏమేం చేసింది? ఫస్ట్ చెప్పాలి. ఎప్పుడైనా కన్నీళ్ళతో పాదాలు కడగాలనిపించిందా మీకు? తెలుస్తోందా? నిన్ను మనసు అంటే పూర్తిగా దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి, కన్నీళ్ళు విడిచి బాగా ఏడిచి, ఆ కన్నీళ్ళు ఎట్లా వచ్చిందని చెప్పండి. పాపాత్మురాలైన స్త్రీ అని పేరు వచ్చిన వీళ్ళంతా కూడా ఏమని పేరు పెట్టారు చెప్పండి? నా పేరు ఏం పేరు పెట్టారు? తాగుపోతే ఇంకా అని పెట్టారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ పేరు పడ్డది? తాగుపోతే అని పడ్డది. ఏం పేరు పడ్డది? పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఏం చేసిందంటే ఆ కన్నీళ్లతోనే ఆయన పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. తర్వాత ఏం చేసిందంట? అత్తరు తీసుకొని ఆయన పాదాలకు పూసిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో, ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది, అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో, ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆమేన్. హల్లెలూయా. ఏం చేసిందంటే చెప్పండి? ముందుగా కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపిందంట. తర్వాత ఏం చేసిందంటే చెప్పండి? పైట చెంగు తీసుకుందా, లేకపోతే ఒక టవల్ ఒకటి తీసుకుని తుడిచిందా, లేకపోతే ఏం చేసిందంట? తల వెంట్రుకలు తీసుకుందంట. తల వెంట్రుకలు తీసుకొని ఆయన పాదాలు తుడిచింది. దేవుని స్తోత్రం. తర్వాత ఇంకోటి ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. చెప్పండి, ఏం చేసిందంట? ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. చెప్పండి, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. తర్వాత ఇంకేం చేసింది చెప్పండి? అత్తరు పూసిందంట. దేవుని స్తోత్రం. అప్పుడు వీళ్ళంతా చూస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ 12 మంది శిష్యులు, ఇంటికి చేర్చుకున్నటువంటి పరిచయులు, వీళ్ళందరూ కూడా చూసి ఏమంటే చేసి ఈ పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు చేర్చుకుంటేనా? ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎందుకు చేర్చుకుంటేనా అన్నప్పుడు ఇలా చూపిస్తున్నాడు. భక్తి ఏంటంటే సగం భక్తి కనపడుతుంది. స్తోత్రం. ఇంటికి చేర్చుకుంటే బాగానే, అక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ వాక్యం జరుగుతుంది, అక్కడ భోజనం చేస్తా ఉంది కనుక అక్కడ బాగానే ఉంది. కానీ సీమోనుతో మాట్లాడుతున్న మాట, ప్రభు అంటున్న మాట ఏంటంటే చూడండి, ఒక మాట చదువుకుందాం.
చూద్దాం, ఒక మాట చదువుకుందాం. 39. ఆయన పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్తని ఎడలా తాను ముట్టుకున్న ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగిండును, పాపాత్మురాలని తనలో తాను అనుకుని. ఎక్కడ అంటున్నాడు చెప్పండి? మనిషి చెప్తుండ ఎవరికన్నా చెప్పండి, ఎవరికైనా చెప్తుందా? ఒకసారి గట్టిగా అలలు చెప్తామా? దేవుని స్తోత్రం. నీ మనసులో ఏమైనా అనుకున్నది ఎవరు తెలుస్తుంది చెప్పండి? నీ మనసులో ఏమనుకోవడం గురుగుతా ఉంటావు, నీ మనసులో సనుగుతా ఉంటావు, ఎవరు తెలుస్తుంది? ఇప్పుడు సీమోను కూడా ఏమనుకుంటాడు చెప్పండి? ఆయన ఏమని చెప్తున్నా వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి ఎలాంటిది అనుకుంటున్నాయా అని అంటున్నా? అంటలేడు, మనసులో అనుకుంటున్నాడు. అంటే ఈయన కనపడుతుంది. ఎవరికి కనపడుతుంది? ఇది యేసు ప్రభుకి కనపడుతుంది. మనసులో అనుకున్న మాట ఎవరికి కనపడుతుంది అంటే ప్రభుకి కనపడుతుందంట. తనలో తాను అనుకోలేను, తనలో తాను అనుకుంటున్నాడు, ఎవరికి చెప్పట్లేడు ఆయన. ఈ తనలో తాను అనుకుంటున్నాడు, యేసు ప్రభుకి వచ్చి చెప్పలేదు, యేసయ్యకి వచ్చి చెప్పకుండా తనలో తాను గునుగుతా ఉంటే, అనుకుంటుంటే యేసు ప్రభు ఆ మాట వినడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏదేం బిడ్డారా, ఒక్కొక్కసారి మనం గొరుగుతాయేమో, సనుగుతాయేమో, ఆ మాట దేవునికి వినపడుతుంది. ఒక్కొక్కసారి మనం తనలో తాను మనం అనుకుంటామేమో, మనం అనుకున్న మాట దేవునికి వినపడదు అనుకుంటాం. మనిషికి వినపడకపోవచ్చు, కానీ దేవునికి వినపడుతుంది. వినపడ్డప్పుడు ఆ ప్రభుకి అర్థమైంది. చూడండి, ఒక మాట చదువుకుందాం, అక్కడ చదువుకుందాం. సీమోను, నీతో ఒక మాట చెప్పాలి. బోధకుడా చెప్పమనెను. అప్పుడు ఇచ్చే ఇద్దరు రుణస్థులుండి, వారిలో ఒకడు 500 దేరణములు 50 దేనారములు అంటే ఎంత? ఒకటి కావచ్చు. ఎంత ఉంది? ₹1 అంటే ఆనాటి కాలం ఎంత అంట? ఇంచుమించు ₹1. చదువుకుందాం. అప్పించిది, వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవరు అతనికి ఎక్కువగా ప్రేమించను చెప్పమని అడిగాను. అతడు ఎవరికి ఎక్కువగా క్షమించను వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన నీవు సరిగ్గా యోచించుదని అతనితో చెప్పి. దేవుని స్తోత్రం. ఎంత అంటే చెప్పండి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? దేవుని స్తోత్రం. అంతా అవతల పోయేది, అందరూ అవతల పోయేది. అట్లా ఒక మైక్ పెట్టి బాగుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా జోకులు చెప్పినా బాగుంది. జోకులు చెప్తే ఇది వీడియో, జోకులు చెప్పేది కాదు. దేవుని స్తోత్రం. ప్రభు సన్నిధిలో ఉంటారు. ఇక్కడ ఏమంటుందంటే ఒకరికి 500, ఒకరికి ₹50. సరే, వీరిద్దరికి తీర్చడానికి ఏమీ లేవంట. ఆనాటి కాలంలో 500, ₹50 చెప్పుకుంటూ వచ్చాడు కదా. మరి ఇప్పటి కాలంలో అయితే చూద్దాం, ఒక 5,000 అనుకున్నాం. 5,000, 500 వీళ్ళిద్దరు కూడా కట్టలేకపోయారు. 5,000, 500 ఈ 5,500 ఇద్దరు కూడా మేము కట్టలేమయ్యా, మా రుణములు క్షమించండి, మేము అసలు తీర్చలేమిగా అని చెప్పి వాళ్ళిద్దరు కూడా వచ్చి బతిలాడుకుంటుంటే వీళ్ళలో ఎవరు ఎక్కువ లాభం పొందారు చెప్పండి? చెప్పండి. 5,000 500 నేను తెలిసి చెప్పండి. ఎవరు ఎక్కువ లాభం పొందినట్టు? 5,000 ఎక్కువనా 500 ఎక్కువనా? చెప్పాలి, అనుకోని చెప్పాలి. 5,000 ఎక్కువనా 500 ఎక్కువనా? ఇప్పుడు 5,000 క్షమించాడు. పోయి కట్టకుండా ఆయన వెళ్ళిపో అన్నాడు.
500 కూడా వచ్చి 500 ఏమన్నాడంటే ఇక 500 కూడా నేను కట్టలేను అన్నప్పుడు వీళ్ళు 500 కూడా కట్టలేదు, సరే నువ్వు వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపోవాలి. వీళ్ళలో ఎవరు ఎక్కువ లాభం పొందుతున్నట్టు చెప్పండి ఇప్పుడు చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. 500 5,000? ఒకరేమో 500 అంటారు, ఒకరేమో చెప్పాలి, గట్టిగా చెప్పాలి మీరు. 5,000 ఎక్కువనా 500 ఎక్కువనా? ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన అనుకో 5,000 కట్ట ఒకటి 500 పెడితే ఏది తీసుకుంటారు చెప్పండి, ఏది తీసుకుంటారు? లేదు 5,000 తీసుకుంటారు కదా, 500 వాళ్ళు తీసుకుంటారా? ఆయన మిగితే తీసుకుంటారు, తెలుస్తుంది. 5,000 మొట్టమొదటిగా కదా. ఇప్పుడు ఈ 5,000 ఎక్కువగా క్షమించబడ్డాయి అంటే వీళ్ళలో ఎవరు సీమోను ఎవరు ఎక్కువగా క్షమించబడరో చెప్పు అని అంటే, ఎవరికి ఎక్కువగా రుణం ఎక్కువ క్షమించబడో చెప్పాలంటే, నాకు దోస్తుందయ్యా 500 తీసుకున్నాడు ఎక్కువ క్షమాపణ పొందుకున్నట్టు అనిపిస్తుంది, 50 రూపాయలు మామూలే కదా అన్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువగా లాభం పొందుకున్నట్టు? ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎవరు సూచిస్తుంది? పాపాత్మురాలైన స్త్రీ 500 పాపాలు చేసింది అనుకోండి, అంతేనా? ఇప్పుడు సీమోను 50 పాపాలు చేసింది, ఎవరు క్షమించబడ్డట్టు? ఎవరికి ఎక్కువ దుఃఖం వస్తుంది? ఇప్పుడు సీమోనుకు దుఃఖం వచ్చిందా? వచ్చిందా? రాలేదు. తర్వాత ఏమన్నాడు తెలుసా? కింది మాట చదువుకుందాం, మనకు మంచిగా చక్కగా అర్థమైంది. కింది మాట చదువుకున్న తర్వాత ఇక్కడ ఈ స్త్రీని చూస్తున్నావే నీవు, చూడండి ఎక్కడికి వచ్చినట్ట? నీ ఇంటిలోనికి రాగా నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. ఏమి ఇయ్యలేదు చెప్పండి, బాగా ఆలోచించండి. దేవుని సేవకుడు వచ్చినప్పుడు మొట్టమొదటి ఏమి ఇవ్వాలని చెప్పండి? పాదాలకు ఏమి ఇవ్వాలంట? ఎందుకంటే చుట్టం వచ్చేది, చుట్టం వచ్చినప్పుడు ఏం చేసేది చెప్పండి? చెంబుతో నీళ్ళు ఇచ్చేదా ఇయ్యలేదా? ఇప్పుడు ఇస్తారా? ఒకటి కాబోద్దు పండి ఇస్తారా చెప్పండి? అంత దూరం ఆ చుట్టం వస్తున్నా కానీ ఇక్కడ నుంచి రెడీగా పట్టుకునే చెంబు పట్టుకునేది. ఇప్పుడు వాడు ఉంటారు అట్లా, ఇప్పుడు ఎవరు లేడు. ఏమన్నా పంపకాడికి పోయి కడుక్కుంటుంది స్తోత్రం, అవసరం అయితే అట్టే కూర్చుంటుంది అంతే. కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు నీళ్లు ఇచ్చినట్ట చెప్పండి? ఏం చేయలేదు. ఇంకోటి ఏం చేయలేదని చెప్పండి, చదువుతాం. ఈమె నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పుడు ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటూ మానలేదు. దేవుని స్తోత్రం. ఇంకొకటి, నీవు నూనెతో నా తలను అంటలేదు కానీ ఈమె నా పాదములు అత్తరుతో పోషను. ఆమె విస్తారంగా ప్రేమించింది. ఎంత ప్రేమించినట్టు చెప్పండి? చెప్పండి, ఎన్ని మనసా కాదా ఇది? చెప్పండి, ఎన్నుకోవాలి చెప్పాలి. విస్తారంగా అంటే నిండు మనసు, ఖర్చు పెట్టే మనసు. ఆమెకు ఎప్పుడు వచ్చిందంటే నా పాపం ఎంత పోవాలి, నా పాపానికి ఎంత క్షమించబడాలి, నేను చేసిన దోషాలు ఎంత పోవాలి, నేనేం చేస్తే నా పాపం తొలగిపోతుంది, ఏం చేస్తే నా దోషం పోద్ది అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే విస్తారంగా దేవునికి ఖర్చు పెట్టాలనుకుంది, విస్తారంగా దేవునికి ఇవ్వాలనుకుంది. ఆమె పాపం పోవడానికి. దేవుని స్తోత్రం. చూడండి, ఇంకో మాట చదువుకుందాం అక్కడనే. విస్తారమైన పాపములు క్షమించబడును. నీతో చెప్తున్నాను. ఇంకొక మాట, ఎవరికి కొంచెముగా క్షమించబడును వాడు కొంచెముగా ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు చెప్పండి? యేసయ్యను ఎంత ప్రేమిస్తున్నట్ట? ఇప్పుడు మీకు ఇది అర్థమైందా? ఇప్పుడు కొంతమంది బాగా నాలాంటి తాగి 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 చెడిపోయి పడిపోయి ఆగమైపోయి భ్రష్టుడైపోయి లోకానికి పనికి రాకుండా
ఇంట్లో పనికి రాకుండా ఎక్కడ పనికి రాకుండా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత విలువ దొరుకుతుంది. దేవుని స్తోత్రం కదా. పనికిరాని జీవితం అంతా కూడా దేవుడు మార్చేసి విస్తారంగా పాపం చేసిన తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా అన్నప్పుడు ఆ కన్నీళ్లు చూసే దేవుడు. దేవుని స్తోత్రం. కొంచెం పాపం కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని బీడి తాగే అలవాటు ఉంటుంది, కొంతమందికి సినిమా చూసి ఒక్క అలవాటు ఉంటుంది, ఒక మామూలుగా అలవాటు ఉంటుంది. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారు? నేనేం పాపం చేయలేదా? చెప్పండి, ఏం చేస్తాను చెప్పండి. కన్నీళ్ళు రావు. ఇక సగం భక్తి, సగం మనసు, సగం ఆలోచన. ఈ సీమోను కూడా అలాంటోడే. సీమోను కూడా ఎలాంటోడంటే, నాకు సగం భక్తి అంటే నేను విస్తారంగా ప్రేమించలేకపోయినాయనండి. ఇంటికి చేర్చుకోడు కానీ విస్తారంగా ప్రేమించలేకపోయాడు. దేవుని స్తోత్రం. పక్కింట వచ్చి విస్తారంగా యేసయ్యని ప్రేమించింది. దేవుని స్తోత్రం. ఆ ఊరు వేరే వేరే ప్రార్థన కూడా పెట్టుకోలేదు. ఆమె నాన్న ఆ ఇంటికి కూడా రాలేదు, ఆమె ఇంటికి రాలేదు. కానీ పక్కన పిలిస్తే వచ్చింది. ఆ పాపాత్మురాలైన స్త్రీని పిలిచిందో పిలవలేదో కానీ యేసయ్య వచ్చిన సంగతి తెలిసింది కనుక అక్కడికి వచ్చి ఆమె ఏం చేసిందంటే చేయవలసిన అన్ని కూడా చేసేసింది. దేవుని స్తోత్రం. అత్తరు తీసుకొని వచ్చింది. అత్తరు తీసుకొని వచ్చి ఈ అత్తరు సరిపోద్దా? కన్నీటితో పాదాలు కడగాలనుకుంది. హల్లెలూయా. కన్నీటితో పాదాలు కడగాలనుకుంది. కన్నీటితో పాదాలు కడిగింది. తర్వాత తన కుర్రలతో తుడిచింది. తర్వాత ముద్దు పెట్టుకుంది. తర్వాత అత్తరు పోసింది. దేవుని స్తోత్రం. అప్పుడు అనుకున్నాడు కదా, నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది. అప్పుడు తర్వాత చివరికి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే చివరికి అందుకు ఆయన చూడండి ఏమంటున్నాడు చూడండి, 30 వచ్చిన 40 వచ్చిన 50 వచ్చిన అంతేనా? నీ విశ్వాసం 49. అప్పుడు ఆయన అనుకున్న సాగిరి నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదనమైన వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుని స్తోత్రం. రండి, ఎవరు క్షమించబడరు చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో ప్రేమించెదను. ఏ భక్తి కావాలి మనకి చెప్పండి? పూర్ణ భక్తి. ఏ భక్తి కావాలంట? ఏ మనసు కావాలి మనకు? నిండు మనసు. చెప్పండి, నిండు మనసు కావాలి. నిండు మనసు అయితే మనం దీవించబడతాం, దీవెనకంగా మార్చబడతాం. చూడండి, ఇట్నే వర్షకాలం దగ్గరికి వచ్చిందంట. వర్షకాలం దగ్గరికి వచ్చినప్పుడు వర్షాలు పడట్లేవు. వర్షాలు పడకపోతే ఒకసారి ఇట్నే ఎండాకాలం ఏమైందంటే
వెనకట శాఖలలో ఏం చేసిందంటే బట్టలు ఉంచుకొని ఆ గాబు ఉంటే ఆ గాబుల ఏం చేసిందంటే మురుగు పోసి ఆ మురుగులో బట్టలు ముంచుకొని ఆ శాఖలలో తెల్ల తెల్ల బట్టలు రంగు బ్లూ రంగు వేసి తీసుకుని పోయేదంట. ఈ నక్క నీళ్ళకు పోయి ఏం చేసిందంట, ఆ నీళ్లు దూపైతుంటే తాగిందే కాకుండా అందులో బొరిందంట. తెలుస్తుందా ఎలా బొరింది చెప్పండి? ఆ నీళ్ళలో బొరింది, గాబులో బొరిందంట. గాబులో బొరిన తర్వాత ఆ నక్క కొద్దిసేపు చూసుకుంటే ఆ రూపం మారిపోయింది. నక్క ఎట్లుంటుంది చెప్పండి? గోధుమ కలర్లో ఉంటుంది, నల్లగా గోధుమ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఎట్లయిపోయింది నక్క ఎట్లయిపోయింది? గురువు కలర్ అయిపోయింది. అంటే రేకులాగా అయిపోయింది. ఇట్లా అయిపోయింది. గురువులాగా అయిపోతుంటే పోయి మళ్ళీ ఎప్పట్లాగానే అడవిలో పోయిందంట. అడవిలో పోయి అక్కడ ఈ జంతువులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే చూస్తూ ఉన్నాయి. ఆహారం దొరకక, ఇక్కడ ఏమి దొరకక చూస్తూ ఉంటే ఈ నక్క ఇది చూసిందంట. చూసి వచ్చి నిలబడితే ఇది కొత్త రకంగా ఉంది, మన మూతి మాత్రం మన దాని లేకనే ఉంది, తోక మన మోడలే ఉంది, కానీ ఈ రంగు వేరే తిరుగుంది, అసలు ఇదేంది కావచ్చు అదేం కావచ్చు అని ఈ నక్కలు అనుకుంటున్నాయి అంట. అమ్మా ఇదే సంతం తెలుస్తుందా, ఇదే బాగుంది, నేను కడుపు నిండా తినడానికి ఇదే ఆలోచన అనుకొని ఏం చేసిందంటే, ఇదిగో చూడండి అయ్యా, నేను పరలోకం నుంచి వచ్చిన దేవదూతను అన్నాడు. దేని స్తోత్రం. ఏ దూతను చెప్పండి? పరలోకం నుంచి వచ్చిన దేవదూతను. మీరు కష్టాలు పడుతున్నారని, మీరు శ్రమలు పడుతున్నారని, మీరు ఆహారం లేక, మీరు వర్షం లేక ఇబ్బందులు పడుతున్నారని దేవుడు నన్ను పంపించాడు. నేను పరలోకం వచ్చిన దేవదూతను, అందుకే ఇట్లా ఉన్న నా రూపం వేరే, నీ రూపం వేరే అని అనుకుంటే నిజంగానే వీళ్ళు నక్కలు అనుకునే అంట కదా కావచ్చు. మరి ఇది వేరే తెలియదు, ఎక్కడ కూడా మన ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లాంటి నక్కలు చూడలేదు, నిజంగా దేవదూత కావచ్చు అని చెప్పి అన్నప్పుడు ఏం చేస్తున్నాడు, దేవదూతను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. దేని స్తోత్రం. దేవదూత గారు మాకు వర్షాలు పడతలేవు అంటే, సర్లే వర్షాలు పడతాయి కానీ నాకు మంచి మేత తెచ్చి పెట్టండి, ఆహారం తెచ్చి పెట్టండి అంటే మంచిగా తింటుందంట. ఆ 5 తెచ్చి తింటుంటే బాగా బలిచింది. దేని స్తోత్రం. ఏమని చెప్పండి? బాగా బలిచిందంట. బలిసిన తర్వాత ఏమైందంటే దానికి అది మర్చిపోయింది. తర్వాత ఇది ముసురు పడుతుందంట. వర్షాలు వస్తుంటే ఇవన్నీ కూడా అనుకుంటున్నట్టు కదా, కొంచెం వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాలు వెలుస్తలేదు. ఇక వెలవకపోవడం వల్ల 3 రోజులు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, 5 రోజులు అయింది, 6 రోజులు అయిపోయింది, 7 రోజులైనా కూడా వర్షం వెలుస్తలేదు. తెలుస్తోత్రం. బాగా తెలియదుగా ఇది. ఎండాకాలం తిన్న తర్వాత వర్షాలు వచ్చింది. నక్కగారు అంటలేదు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? దేవదూత గారు ఇదిగోండి, ఇదిగో ఇప్పటిదాకా ఎండాకాలం దాకా మేపినాం, ఇప్పుడు వర్షాలు నీ దేవుని దయ వల్ల వర్షాలు పడుతున్నాయి, కానీ ఈ వర్షాలు పోతలేవు, మేము పోయి మేత మేయాలిగా, మేము పోయి భోజనం తేవాలిగా, మీకు చెప్పండి. ఈ వర్షం మీరు ఆగమంటే ఆగుతుంది, చెప్పండి, ఒకసారి వర్షం ఆఫ్ చేయండి అని చెప్పి ఈ దేవదూతను వీళ్ళన్నీ కోరుకుంటున్నట్ట. అందులో సింహం కూడా ఉందంట. దేని స్తోత్రం. అందులో ఏముంది చెప్పండి? సింహం కూడా భయపడుతుందంట. దేవదూత అనుకొని భయపడుతుంటే ఆ సింహం కూడా అనుకున్న తర్వాత ఏమైందంటే చూడండి బాగా మలిసిందిగా, దానికి అర్థం కాక అప్పటిదాకా గుడిసి చాటు ఆ నీడకు ఉన్నది ఏం చేసింది, సాటుకున్నది ఏం చేసిందంటే బయటికి వెళ్ళి ఏం చేసిందంటే ఆగు వర్షం ఆగుతుందంట. తెలుస్తుందా? వర్షం ఆగుతుందా? ఎప్పుడన్నా వచ్చే వర్షం ఆగుతుందా? ఒకవేళ ఆగితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆగుతుంది, కానీ వర్షం ఆగమంటే ఆగుద్దా? ఆగదు. అది పడతనే ఉందంట. పడతామంటే దాని రంగంతా పోతుందంట. తెలుస్తుందా? ఏమవుతుంది చెప్పండి? రంగంతా కాలిపోయిందంట. ఆ రంగంతా కాలిపోయిన తర్వాత అది మామూలు నక్కలాగా అయిపోయింది. వర్షం వల్ల తగ్గట్లేదు. అప్పుడు ఈ సింహం ఏం చేసిందంటే ఒక్క దెబ్బతోటి దగ్గరికి వచ్చి, ఇన్ని రోజులు నేను బాగా బలిసినాక నేను తినకుండా నేను తెచ్చిపెడితే ఈరోజు నువ్వు నక్కలు కాకుండా దేవదూత వేషం వేసుకొని వచ్చిన వాని నక్కని ఒక్క సరుకు ధరిచినారు. తెలుస్తోందా?
పంద విసిరి ఒక్క దెబ్బేస్తే నక్కేమైందని చెప్పండి, 2 బక్కలు అయిపోయింది. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డరా, చూడండి, కొంతమంది ఏం చేస్తుంటే భక్తి చేస్తా ఉంటారు. ఏం భక్తి చేస్తారు? సగం భక్తి, లేకపోతే నటించే భక్తి, నటించే ప్రార్థన, నటించే పై భక్తి పనికిరాదు దేవునికి. దేవుని స్తోత్రం. నటించాలని చూస్తే అది పనికిరాదు. ప్రియమైన ఏం పెట్టారా, యేసు ప్రభువు అన్న మాట, పూర్ణ మనసుతో నన్ను స్తుతించాలి. నిండు మనసుతో, కాలేదు ఏ రీతిగా నిండు మనసుతో ఆయనను స్తుతించిండో, సేవించిండో. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ కూడా ఏం చేసిందంటే ఎక్కువగా పాపాలు చేసింది, విస్తారంగా ఆయనను ప్రేమించిందంట. దేవుని స్తోత్రం. ఎక్కడ ఎక్కువ ప్రేమించింది? ఎవరు ఎక్కువ ప్రేమించిందంటే పాపాత్మురాలైన స్త్రీ ఎక్కువ ప్రేమించింది. ఎప్పుడైనా కుమారుడైన కాలేకు పాపమేం చేయలేదు, కానీ నిండు మనసుతో స్తుతించింది. అంటే పాపం చేస్తేనే ఎక్కువ మనం గణపరచబడతాం అంటే మనం మెచ్చుకుంటాడా దేవుడు అని కాదు, కానీ పాపాలు ఎక్కువ చేయమని కాదు, కానీ రోమ పత్రికలు ఏమంటారంటే అదని కాదు, పాపం చేయమని కాదు, కానీ పాపం చేసిన వాడు దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిన నిండు మనసుతో ఉన్నప్పుడు క్షమించబడతాం. నిండు మనసుతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దీవించబడతాం. సగం భక్తి కాదు, సగం ఆలోచన కాదు, సగం సగం చేయొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిండు మనసుతో దేవుని స్తుతించాలి. మన జీవిత కాలం అంతా కూడా దేవుని స్తుతించాలి. మన జీవిత కాలం అంతా కూడా దేవుని సేవించాలి. ప్రభు సన్నిధిలో ఉంటాం. దేవుడి మాట దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచినట్టయితే, మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, జీవము గల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నా పూర్ణ మనసుతో, నిండు మనసుతో నిన్ను సేవిస్తున్నాం ప్రభువా. నీ నామాన్ని ఘనపరుస్తున్నాం ప్రభా. తండ్రి నీ స్తోత్రం, ఈ వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచండి ప్రభా. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ దయతో జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం. సహాయం చేయండి తండ్రి. సమస్త కార్యాలు వినండి. ఇదిగో ఈ వాక్యం ద్వారా తండ్రి అనేక మంది నాయన మారు మనసు మంది రక్షణ పొంది నీ సన్నిధిలో ప్రభా నీ వైపు మలున్నట్టుగా మీరు కృపను గురించి అడుగుతున్నాం. దయతో జ్ఞాపకం చేసుకుని సదాకాలం మీరు తోడి నడిపించమని వాక్యాన్ని హృదయాల్లో భద్రపరిచి నీరు గట్టి ఫలింపదయచేయి. అయ్యా పరిశుద్ధ ఆత్మదేవుడా, నీకు వందనాలు. వాక్యాన్ని ప్రభా అయ్యా హృదయంలో ముద్రించండి. ఎటువంటి దృష్టిని ఎత్తుకొని పోకుండా మీరు జ్ఞాపకం చేసుకోమని ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుని స్తోత్రం.